चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने बीआरएस कायदीन पर संगीन इल्जामात आयद करते हुए कहा कि साबिक हुकूमत में तकरीबन 10 साल तक वजीर रहने वाले बाज़ अफराद मुबैना तौर पर पड़ोसी रियासतों में जादू टोने जैसी रसूमात करवा रहे हैं ताकि तेलंगाना में कहत पड़े, किसान मुश्किलात का शिकार हों और कांग्रेस हुकूमत गिर जाए। संगारेड्डी में स्मार्ट राशन कार्ड्स की तकसीम के मौके पर खिताब करते हुए रेवंत रेड्डी ने सवाल किया कि आखिर कोई इंसान रियासत में अपनी ही अवाम की तबाही के ख्वाहिश कैसे कर सकते हैं। उन्होंने कहा कि अगर इन पर या टीपीसीसी सदर महेश कुमार गौड़ पर कोई ऐसी मुबैना कार्रवाई की जाए तो वो इसका सामना करने के लिए तैयार हैं, लेकिन अवाम के खिलाफ ऐसी रसूमात का इल्ज़ाम इंतहाई संगीन है। चीफ मिनिस्टर ने यह भी सवाल उठाया कि जो लोग सोशल मीडिया पर अपनी हर सरगर्मी शेयर करते हैं, उन्होंने पड़ोसी रियासतों में मुबैना पूजाओं की तफसीलात अवाम के सामने क्यों नहीं रखते। आशीर्वादम ఉంటే సాధించలేనిది ఏది లేదు, మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా। అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు। ఇక శాతం అయితలేదని నిన్న మన ఒక ఆయన పోయిండా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు, ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా। ఇంత ఘోరం ఎక్కడ ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినేటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం। ప్రజల మీద చేతబడి చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా। ఈ రకమైన చేతబళ్ళు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండో ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు। నేను సూటిగా అడుగుతున్న, మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్ పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా, మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లకు మాట్లాడతాం। మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం। మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు। ఇవాళ